బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇవాళ సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది. ఉదయం విడివిడిగా సిపిఎం సిపిఐ సమావేశాలు కానున్నాయి. అయితే మధ్యాహ్నం ఉమ్మడిగా భేటీ కానున్నారు. ఇరు కమిటీలు ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే గులాబీ దళపతి కేసీఆర్ వామపక్షాలను ఖాతరు చేయకుండా టికెట్లను ప్రకటించడంతో వామపక్షాలు నేతలు అయోమయంలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ తోనే పొత్తు కొనసాగుతూ వస్తుందని ప్రకటించిన లెఫ్టిస్ట్ పార్టీలు తాజాగా సీఎం నిర్ణయంతో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇవాళ సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది. ఉదయం విడివిడిగా సిపిఐ సిపిఎం సమావేశాలు కానున్నాయి. ఇక మధ్యాహ్నం ఉమ్మడిగా భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వెనల. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ కు వామపక్షాలకు పొత్తు కుదిరింది. ఇద్దరు సఖ్యతగా పనిచేస్తారని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. మునుగోడు ఎన్నికల తర్వాత కూడా వామపక్షాలు కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి అండగా నిలిచి వాళ్ళు అనేక సందర్భాల్లో కేసీఆర్ కు అనేక విషయాల్లో మద్దతు తెలిపారు. అయితే తాజాగా జరిగినటువంటి సీట్ల కేటాయింపుల విషయంలో కొద్ది కాలంగా ఇద్దరి మధ్య అంటే ఇటు సిపిఐ సిపిఎం అటు బీఆర్ఎస్ ఈ పార్టీల మధ్య కొంతకాలంగా కొంత గందరగోళం నెలకొంది. చర్చల విషయంలో మన ఏర్పడింది. అయితే తమకు 6 సీట్లు కావాలని చెప్పేసి ఈ రెండు పార్టీలు కేసీఆర్ ఎమ్మెల్యే సీట్లు కాకుండా ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పినట్టుగా కొంత గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఈ నిన్న బీఆర్ఎస్ చేసిన ప్రకటన అంటే సీట్ల ప్రకటన 115 స్థానాలు ప్రకటించగా అందులో వామపక్షాలకు 1 సీటు కూడా కేటాయించకపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో వామపక్షాలు కూడా అంటే తమను నమ్మించి మోసం చేశారు కేసీఆర్ అని కొంత ఆగ్రహంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు ఇటు సిపిఎం అటు సిపిఐ రెండు పార్టీలు కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ అంటే బీఆర్ఎస్ తో ఉండాలా వద్దా, వెళ్తే కాంగ్రెస్ పార్టీతో వెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను ఆహ్వానించింది. పొత్తు పెట్టుకుందాం రండి, మీకు కావాల్సిన సీట్లను కొన్ని సర్దుబాటు చేసేందుకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికిన నేపథ్యంలో ఆ పార్టీ వైపు వెళ్తే ఎలా ఉంటుంది, ఏ సీట్లు అడగాలనే విషయంలో కొంత చర్చించి ఒక స్పష్టత రానున్నారు. అంటే బీఆర్ఎస్ మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసింది. కేసీఆర్ తమను నమ్మించి మోసం చేశారన్న ఆగ్రహంతో ఉన్నటువంటి వామపక్ష నేతలు తాజా సమావేశం తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ అంటే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తారా, లేదు అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తారా, లేదంటే బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలను తీసుకునేందుకు అంగీకరిస్తారా అనే విషయాన్ని కొంత స్పష్టం వచ్చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు జరిగే సమావేశం వామపక్షాల సమావేశం కొంత ఆ పార్టీల కీలకంగా మారినది. రాష్ట్రంలో రాజకీయ రణరంగం జోరున సాగుతున్న నేపథ్యంలో వామపక్షాల పార్టీల పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఏ మేరకు ప్రభావితం చేస్తున్న అంశం మీద కొంత చర్చనీయంగా మారింది. వేళ రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.